కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో సోమవారం ఉపాధి హామీ సోషల్ ఆడిట్ గ్రామ సభ జరిగింది. ఈ సభ గ్రామ సర్పంచ్ ఆశపు రామలక్ష్మి బద్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిఆర్పీఎస్ విద్యాసాగర్ మాట్లాడుతూ 2024 ఏప్రిల్ నెల 1 నుంచి 2025 మార్చి నెల 31వ తేదీ వరకు గ్రామ పంచాయతీ పరిధిలో 100 పనులకు గాను వేతనాల రూపంలో 89,92,000 రూపాయలను ఖర్చు చేయడం జరిగిందని, అలాగే పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన ఉపాధి హామీ నిధుల నుండి చేపట్టిన పనులకు 31,83,000 రూపాయలతో సిమెంట్ రోడ్డు వేయడం జరిగిందన్నారు. మే నెల నుండి ఒకే జాబ్ కార్డుపై ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ వారందరికీ 125 రోజులు పని దినాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పాటంశెట్టి కృష్ణమూర్తి, గ్రామ పంచాయతీ కార్యదర్శి పి నాగమణి, గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ పాటంశెట్టి వీరబాబు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలకు, ఉపాధి హామీదారులకు, శ్రామికులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా సామాజిక అడిగి బృందం వారి తరఫున ధన్యవాదాలు. ఇందులో 2024-25 ఆర్థిక సంవత్సరంలో జరిగినటువంటి ఉపాధి హామీ పనుల మీద అనేది 4 రోజుల నుండి కూడా మన గ్రామంలో సామాజిక తనిఖీ అనేది నిర్వహించడం జరిగిందండి. అంటే సామాజిక తనిఖీ అనేది మన ఉపాధి హామీ చట్టంలోనే సెక్షన్ 17 ప్రకారం సామాజిక తనిఖీ అనేది నిర్వహించడం జరిగింది. అంటే సామాజిక తనిఖీ అనేది ఏదైతే ఉపాధి హామీ చట్టంలో కల్పించినటువంటి హక్కులు అనేది మీకు కల్పిస్తున్నారా లేదా, అదేవిధంగా పనిచేసినటువంటి వేతనాలు అనేది మీకు అందుతున్నాయా లేదా, అదేవిధంగా పనులు మీరు చేసిన పనులు అనేది రికార్డు ప్రకారం ఉన్నాయా లేదా తెలుసుకోవడమే సామాజిక తనిఖీ యొక్క ఉద్దేశం అండి. అయితే మన గ్రామ పంచాయతీలో 2024-25 ఆర్థిక సంవత్సరం గాను 100 పనులు అనేది చేయడం జరిగిందండి. దీని నిమిత్తం 89,92,661 రూపాయలు వేతనాలు అంటే ఎవరైతే లబ్ధిదారులు పనిచేస్తారో వాళ్ళ అకౌంట్లో జమ కావడం జరిగింది. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా 2 పనులు అనేది చేయడం జరిగిందండి. దీని ప్రకారం వేతనాల పరంగా 7,199 రూపాయలు, మెటీరియల్ పరంగా 31,76,753 రూపాయలు. మొత్తం మన గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పథకం సంబంధించి 102 పనులకు గాను 21,76,613 రూపాయలు అనేది వచ్చేసారండి. అయితే మన గ్రామ ఉన్నారో వాళ్ళకి గాను ఉపాధి హామీ పథకం ద్వారా ఇల్లు నిర్మించుకున్న వాళ్ళకి ఉపాధి హామీ పథకం ద్వారా 90 రోజులు పని దినాలు అనేది వాళ్ళ ఇంటి దగ్గర ఇంటి వద్దనే ఉండి హౌసింగ్ నిర్మించుకుంటారు కాబట్టి వాళ్ళకి 90 రోజులు పని దినాలని ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మనకు కావాలంటే 2024-25 ఇంచుమించు 90 మందికి అయిపోతుంది మొత్తం. తర్వాత మన గ్రామంలో రైతు వారి పనులు ఉంటాయి కదండి, కోతలు కానీ వడ్లాట్లు కానీ వేసుకుంటే యాప్ ఇవ్వడం జరిగింది. మే నుంచి కూడా ఖచ్చితంగా పని దగ్గర ఉంటేనే డబ్బులు పడతాయి. అది కూడా పని దగ్గర 10 మందికి ఆగ్రహం పంపిస్తారో ఒక మస్టర్కి 10 మంది ఉంటారు. ఆ 10 మంది ఆగ్రహం ఫస్ట్ ఫోటోలో ఎవరైతే ఉన్నారో సెకండ్ ఫోటోలో ఇప్పుడు 4 గంటల తర్వాత ఇంకో ఫోటో వేస్తారో ఆ 10 మంది కూడా ఉండాలి. ఖచ్చితంగా ఉంటేనే డబ్బులు వస్తాయి. మళ్ళీ ఫస్ట్ ఫోటోలో 10 మంది వచ్చి నెక్స్ట్ ఫోటోలో ఒక 5 మిస్ అయిననుకోండి రావు. సగం ఆ 10% ఏంటంటే జీతాలని లేకపోతే పని కల్పించలేనప్పుడు 3 రోజు వృత్తి కింద జనరేట్ చేసిన అమౌంట్ స్టేట్ గవర్నమెంట్ 10%లో చెల్లించాలి. కానీ మనకు ఇప్పుడు ఏమైందంటే వీపీసీ ఆఫీస్ వచ్చిన తర్వాత మీకు పని కొరకు డిమాండ్ ఫోన్ ద్వారా డిమాండ్ ఇచ్చిన తర్వాత మీ మీట్లో లేకపోతే ఫీల్డ్ డిమాండ్ ఇచ్చిన తర్వాత 15 రోజులు ఖచ్చితంగా పని చెప్పాలి. 10 కానీ అలొకేషన్ ఇవ్వలేదు అనుకోండి ఆటోమేటిక్గా నిరుద్యోగ వృత్తి అనేది మీ అకౌంట్లో జమ అవుతుంది. అంటే నిరుద్యోగ వృత్తి అంటే ఎలాగంటే మనకి ప్రజెంట్ గవర్నమెంట్ ప్రజెంట్ అంటే రేట్ అయితే 307 రూపాయల వరకు పని చేసుకోవచ్చు. అంటే 307 రూపాయలు మనం 307 రూపాయలు, కాలువ అయితే కాలువ, చెరువు అయితే చెరువు, 307 రూపాయలు కొలతల ప్రకారం పని చేసుకోవచ్చు. దాంట్లో 307 రూపాయల్లో 25% అంటే 15 రోజులు పని చెప్పలేదు అనుకోండి, 20% మీకు గవర్నమెంట్